లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ప్రధాని మోడీ విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ బీజేపీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ సమస్యల్లో ముంచేసిందన్నారు ప్రధాని మోడీ. అసోం, త్రిపురలో ఎన్నికల ప్రచారం చేసిన మోడీ ఈశాన్య రాష్ట్రాలను తమ ప్రభుత్వం ట్రాన్స్ఫార్మ్ చేసిందన్నారు. వేర్పాటువాదానికి కాంగ్రెస్ ఆజ్యం పోస్తే తమ ప్రభుత్వం శాంతి భద్రతలకు పెద్దపీట వేసిందని చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేకపోయిన వాటిని తాను 10 ఏళ్లలోనే చేశానన్నారు మోడీ. భారత అభివృద్ధిలో ఈశాన్య ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జూన్ 4న 400కు పైగా లోక్సభ స్థానాలు సాధిస్తామన్నారు మోడీ. यानी शायद ये पहली सभा होगी जो 3 मंजिला सभा हो रही है। 4 जून को नतीजा क्या होने जा रहा है ये साफ दिखाई दे रहा है। दिखता है कि नहीं दिखता है? 4 जून क्या होने वाला है ये आज पूरा देश देख रहा है. అయితే ప్రధాని మోడీ కేవలం 22 మంది బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్. ఈ 22 మందికి కోట్లాది రూపాయల లోన్లు ఇచ్చారన్నారు. వీరికిచ్చిన డబ్బుతో 24 సంవత్సరాల పాటు రైతు రుణాలు మాఫీ చేయవచ్చన్నారు. 24 ఏళ్ల పాటు నరేగా పథకాన్ని ఈ డబ్బుతో ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించవచ్చన్నారు రాహుల్ గాంధీ. The Prime Minister gave 22 people the amount of money that is required to run Manrega in India for 24 years. And we forgave the farmers' bank loans for the next 24 years. It would still not amount to the money that Narendra Modi has given 25 business people. మొత్తానికి లోక్సభ ఎన్నికల ప్రచారంలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.